నల్గొండలో రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలలో మాల సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. మాల మహానాడు జేఏసీ సూర్యాపేట జిల్లా కన్వీనర్ వేజాల వేణు బలరాం, జేఏసీ జిల్లా కన్వీనర్ అశోద రవి, రాష్ట్ర నాయకులు జంగం కరుణాకర్, జిల్లా కో కన్వీనర్ కట్ట సైదులు, జిల్లా కో కన్వీనర్ బోయిలం అఖిల్, జిల్లా కో కన్వీనర్ కట్ల మురళి, నాగమల్లు సుందర్ తదితరులను అక్రమంగా అరెస్టు చేసి టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. నల్గొండలో రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలలో మాల సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం జరిగినది. మాల మహానాడు జేఏసీ సూర్యాపేట జిల్లా కన్వీనర్ వీర్జాల వేణు బలరాం, జేఏసీ జిల్లా కో కన్వీనర్ అశోద రవి, రాష్ట్ర నాయకులు జంగం కర్ణాకర్, జిల్లా కో కన్వీనర్ కట్ట సైదులు, జిల్లా కో కన్వీనర్ బోయిల అఖిల్, జిల్లా కో కన్వీనర్ కట్ల మురళి, నాగమల్ల సుందర్ తదితరులను అక్రమంగా అరెస్టు చేసి టౌన్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అంతం మాలల పంతం అని తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో తెలంగాణ రాష్ట్రంలో మాలలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రోస్టెడ్ పాయింట్ విధానంలో అన్యాయం జరిగిందని తెలియజేశారు. మరి ప్రజాపాలన అని చెప్పుకుంటూ తిరిగే రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఒక వర్గాన్ని పూర్తిగా భూస్థాపితం చేయడానికి కంకణం కట్టుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాలతో పాటు రాష్ట్రంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా మాలలు కంకణం బద్దులై పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఎవరైతే మాలలకు న్యాయం చేస్తారో, మాలలకు అండగా నిలుస్తారో, వారి అభివృద్ధికి తోడ్పడతారు, వారికి మాలల మద్దతు ఉంటుందని తెలియజేశారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నల్గొండ వస్తున్న సందర్భంగా మహానాడు నుంచి జాతీయ అధ్యక్షులు పిలుపు కొరకు ఈ రాష్ట్రంలో కానీ ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట మాలమానాడు చాలా వరకు ముఖ్యమంత్రి గారిని సభను అడ్డుకుంటామని కూడా తెలియజేసింది. ఇంకో విషయం ఏంటంటే మమ్మల్ని అక్రమ అరెస్టులు చేయడం, మీరు చేసిన పొరపాటు దళితులను వ్యతిరేకంగా మీరు విడదీయడం కూడా పొరపాటే. దానివల్ల ఉన్న బలంగా ఉన్న దళితులు విడిపోయిన తర్వాత మీరు ఓటు బ్యాంక్ వరకు పోరాడుతారని తెలియజేసింది. ఇదే విధంగా కొనసాగితే వాస్తవానికి ఈరోజు నల్గొండలో వర్షం వచ్చింది కాబట్టి మాలల శాపం జరిగినట్టు మేము అనుకుంటున్నాం. అదేవిధంగా మీరు మాలలకు అన్యాయం చేయకుండా సరే న్యాయమైన రోస్టర్ పాయింట్కు సరిదిద్దాలని కూడా మేము సూర్యాపేట మాలమా నుంచి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నల్లగొండకు పర్యటనకు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మాలలకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని, రోస్టర్ పాయింట్లో మాలలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా అక్రమ అరెస్టులు చేస్తూ ఇప్పటి వరకు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతున్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నాము, అయా ఇందిరాగాంధీ గాంధీ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి భుజాల మోసుకొని ఇప్పటి వరకు కూడా మోస్తున్నది మాలలు. మీరు మధ్యలో వచ్చారు కాబట్టి మీరు పచ్చ కాంగ్రెస్ కాబట్టి మీకు తెలియకపోవచ్చు. కాబట్టి మాలలే కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని మాలలకు జరుగుతున్నటువంటి చేసినటువంటి ఎస్సీ వర్గీకరణలో రోస్టర్ పాయింట్ విధానంలో సవరణలు చేసి మాలలకు న్యాయం చేస్తే తప్ప వచ్చే ఎన్నికల్లో ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా 12 నియోజకవర్గాలే కాదు మొత్తం రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాకుండా చేసే బాధ్యత మొత్తం మాలలు తీసుకునే సమయం ఆసనమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేరు అనే ఆ జాతీయ కనుమరుగయ్యే దశగా వీళ్ళ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య పడ్డ నోటిఫికేషన్లో ఆ రోస్టర్ పాయింట్ చూసుకుంటే అసలు మాలలకు స్థానమే లేదు. అంటే ఈడబ్ల్యూఎస్ కంటే 0 స్థాయిలో ఉంది. కాబట్టి మేము ఆ ఉద్దేశం, ఆ మంత్రి గారికి తెలియాలనే ఉద్దేశం అడ్డుకోవడానికి ప్రయత్నంలో భాగంగా మరి ఉమ్మడి జిల్లాలో అందరినీ మాలమానాడు నాయకులందరినీ అరెస్ట్ చేసి వారు ఇబ్బంది పెడుతుర్రు. ఆయన రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ఇదే స్థాయిలో అడ్డుకుంటాం. మా రోస్టర్ పాయింట్ సవరణ చేసే వరకు ఈ ఉద్యమం ఇలానే కొనసాగుతుంది. దీన్ని మాలలు, ప్రతి ఒక్క ఉద్యోగస్తులు మాలలు గమనించండి. ఎందుకంటే రాబోయే తరాలకు మనము ఏమి చూపెట్టలేకున్నా ఉన్నది కాపాడుకోవాలన్న బాధ్యతతో వివరించి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే విధంగా మెసులుకోవాలని జిల్లా జేఏసీ తరఫున మేము కోరుకుంటున్నాం.